యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. అంటే ఆఫ్ లేట్ కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను సార్ నేను సినిమాలో కూడా. మనమంతాలో చేశాను నేను. దాని తర్వాత గోడ మీద గోపి గోడ మీద పిల్లల్లో చేశాను. దాని తర్వాత ఆఫ్ కోర్స్ F2 F3 ఈ మధ్య చాలా సినిమాలు పెద్ద మైల్ స్టోన్ హిట్స్ అవి. అదే అదృష్టం అనిల్ రాయపూడి గారు. అది అసలు అది ఎలా మీ ఇద్దరికి ఎలా కనెక్ట్ అయ్యారండి? ఒక చరణ్ అన్న ఒక అమ్మాయి ఉండేదండి. ఆ అమ్మాయి నా ఫ్రెండ్, అనిల్ కూడా ఫ్రెండ్. ఇది ఎప్పుడు రాజా ది గ్రేట్ కంటే ముందర. ఓకే. నేను రాజా సుప్రీము పటాసు చూసిన తర్వాత ఆ అమ్మాయితో ఎప్పుడు నాతో మాట్లాడుతుంటే అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తుంది ఇప్పుడు కూడా. అమ్మ అనిల్ రాయపూడి మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్, బాగా చేస్తున్నాడంటే నెక్స్ట్ డే ఫోన్ చేసి ఆయన మిమ్మల్ని కలుస్తా అన్నారు, కాఫీ షాప్లో కలుద్దాం అన్నారు. ఓకే అన్న. ఇలా మన ఇద్దరం మాట్లాడుకున్నాడు. అక్కడి నుంచి ఫ్రెండ్స్ అయిపోయాం. రాజా ది గ్రేట్ అప్పుడు ఇప్పుడు డిస్కషన్స్, ఫ్రెండ్స్. జంజాల గారు అంటే వీరాభిమానం, కబుర్లు. జంజాల గారికి విపరీతం, అతనికి చాలా ఇష్టం జంజాల గారు. నన్ను ఓ రోజున నేను ఇక్కడ ఆవాస హోటల్లో ఉన్నాను, కలుద్దాం వస్తారంటే వస్తాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాను నేను, నా భార్య. ఓకే. భార్యాభర్తలు ఎలా ఉండాలి, చిన్న చిన్న విషయాలు ఎలా సర్దుకోవాలి, ఇలా వాటి మీద అసలు ఇండియా మొత్తం మీద చేసే మీ ఇద్దరమే. అవునా? ఓకే. జనం 6 నెలలు కూడా వెయిట్ చేస్తారు మా డేట్ కోసం, అంత పాపులర్ మేము అందులో అనమాట. ఓకే. సో అది అనిల్కి తెలుసు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి మధ్య మీద రిలేషన్షిప్ మీద F2 తీస్తున్నాను, మీరు కొంచెం ఇన్పుట్స్ ఇవ్వండి అంటే నేను నాకు తెలిసిన విషయాలు చెప్పడం, అతనికి కావాల్సినవి తీసుకోవడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇందులో మీరు తమన్నా ఫాదర్ క్యారెక్టర్ ఇస్తున్నారు అన్నాడు. నాకు ఆనందం వేసింది. ఎందుకంటే ఇంత పెద్ద స్టార్డమ్, మంచి పిక్చరు, ఇన్ని రోజుల తర్వాత తిరిగి బ్రేక్ వస్తుంది అని అనుకున్నాను. అనుకోగానే కానీ మీకు ఇందులో ఒకటే డైలాగ్ ఉంటుంది నేను అన్న. ఒకటే డైలాగ్ ఉంటుందా అన్న అంటే ఒకటే డైలాగ్ పదే పదే ఉంటుందండి అన్న. మీరు అంటే నేను వెంటనే కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు నేను అన్న వద్దండి, ఇన్ఫాక్ట్ వేషం అయితే కామెడీ వేషం అయిపోతుంది, నా ఇమేజ్ ఇప్పటిదాకా అంటే ప్రేక్షకుల దృష్టిలో సీరియస్నెస్. అందులో టెలివిజన్లో నేను వేసిన క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ లేదండి. చాణక్య లాంటి క్యారెక్టర్స్ వేస్తే నాకు 6 నందులు ఒకే సీరియల్కి వచ్చినాయి. అట్లా నేను నాకు ఇష్టమైన క్యారెక్టర్లు వేసుకున్నాను టెలివిజన్లో అని అంటే ఆయన భలే చెప్పాడండి. అందులో నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా వెళ్తాను. ఏ కాలేజీలో కలంగానే ఆయన ఎవడైనా అరిచాడంటే హస్బెండ్గా అంటే కామెడీ అయిపోతుంది. నేను భయపడ్డాను. అవును. ఎంత బాగా చెప్పాడంటే నాకంటే కుర్రాడైనా దండం పెట్టాలనిపించింది నాకు. అతను పెళ్ళైన కొత్తలో 25 ఏళ్ల వరకు భర్త ఏం చెప్తే భార్య మాట వింటుందండి. 25 ఏళ్ళ తర్వాత ఏజెంట్ అయినా చూడండి, భార్య అని చెప్తే భర్త మాట వింటాడు. నాకు కమీడియనే కావాలంటే కమీడియన్ పెట్టుకునేవాడిని. నాకు కమీడియన్ వద్దు, మీలాగా విద్వత్ ఉన్నవాడు, సంస్కారం పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అయితే మిమ్మల్ని చూసి అందరూ ఐడెంటిఫై అవుతారు అన్నాడు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది సార్. అవును అవును. అది దట్ నెవర్ లుక్డ్ కామెడీ. అసలు ప్రతివాడు వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. అసలు ఈరోజు అంతేగా నన్ను ఫ్యామిలీ ఉండదు. ఎస్. అసలు మా ఎంత పాపులర్ అయిందంటే ఆ మాట అసలు ఇన్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, ఆ యూత్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, మాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ మాటలాగా తుక్కుపోయిందండి అందరికీ. అంటే కట్టసి అతనిదే విజను, అతనిదే అది. కోర్స్ యాక్షన్, ఎక్స్ప్రెషన్ మంది ఉంటాయి, బట్ సంధానకర్త మాత్రం అతనే. అదే చెక్కిన శిల్పి తను కదా. తర్వాత F3లో క్లైమాక్స్లో ఫైట్ పెట్టడం అనేది అది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది అసలు. రోజుకొక్కడైనా నాకు ఫైట్ సీన్ ఎక్కడి నుంచో తీసి నాకు పంపిస్తూ ఉంటాను. సార్ ఏం కొట్టారు సార్ అంటారు. అదృష్టం అంతే. సో సినిమాలు మానేయటం అనేది జరగలేదు సార్. సినిమాలు కొంచెం ప్యాసివ్గా ఉండి టెలివిజన్ యాక్టివ్గా ఉండేది నాకు. మధ్యలో ఈ పర్సనాలిటీ నేను మధ్యలో ఒక పాయింట్ దగ్గర కట్ అయిపోయింది మాట్లాడుతూ. జంజాల్ గారు మిమ్మల్ని మద్రాసులో ఉండమని చెప్పారు, మీరేమో ఉండలేని పరిస్థితి. జంజాల్ గారికి చెప్పారా మాట మీరు? నేను చెప్పానండి. చెప్పి నేను CA చదవాలనుకుంటున్నాను, చదివిన తర్వాత వస్తా అంటే ఆయన ఎప్పుడు నన్ను ఒక కొడుకులా చూశారు. ఆయన నీ ఏడుపు నువ్వు ఏడు అన్నారు. ఆయనకు నచ్చలేదు నేను రావటం. అంటే ఎందుకు నచ్చలేదో కూడా చెప్తాను. ఆయనకి తెలుసు. వాళ్ళ ఇంట్లో అండి ముద్దమందారం కంటే ముందర ఒక 6 నెలల పాటు నేను ఉన్నానండి. ఎందుకున్నానంటే హీరోయిన్ సెట్ కాల, ఇద్దరు బాగుంటారని అక్కడ కార్ డ్రైవింగు, స్విమ్మింగు, డాన్సింగు, హార్స్ రైడింగ్ ఇవన్నీ నేర్పించారు. వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. హోటల్లో పెట్టలా, ఇంట్లో పెట్టుకున్నా. మా మేనమా ఫ్రెండ్ ఆయన ఇంట్లో పెట్టుకుని తనును రాణి గారు అంటే మా ఆంటీ, ఆవిడ నాకంటే 4-5 ఏళ్ళ పెద్దయినా నాకు తల్లితో సమానం ఆవిడ. వాళ్ళ ఇంట్లో పెట్టుకుని భోజనం పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో పడుకోబెట్టుకుని ఒక చిన్న పిల్లాన్ని ట్రీట్ చేసినట్టు, నువ్వు బయటికి వెళ్తుంటే నా జేబులో 100 రూపాయలు పెట్టి నువ్వు ఐస్ క్రీమ్ తినరా అనేవారు. సో ఆఫ్టర్ మై ఫాదర్
ఈ జీవితం ఎవరికైనా నేను డెడికేట్ చేస్తే జంజాల గారికే చేస్తాను సార్, డౌట్ ఉంది. అందులో డౌట్ లేదు. నేను 3 సినిమాలు వేసి ఉండొచ్చు ఆయన దగ్గర. ముద్దమందారు, 4 స్తంభాలట, 2 జడ సీత, 3 ల్యాండ్ మార్క్సే కదా. ల్యాండ్ మార్క్స్. మరి తర్వాత నేను ఒక టెలిఫిలిం తీస్తే ఆయన డైరెక్ట్ చేశారండి. టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఆయన టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు సంధ్యారాగంలో శంకరావు అని ఆయన రాసిన నాటకం ఉంది. ఆ నాటకం ఏ నాటకం చూసి అయితే జంజాల గారిని సినిమా ఇండస్ట్రీకి పిలిచారో ఆ నాటకం నేను దూరదర్శన్లో టెలిఫిలిం చేద్దామని అప్లై చేశాను. చేసేటప్పుడు నేను సాధనాన్ని ఇంకో టెలిఫిలిం తీశాను, దాన్ని కూడా అప్లై చేసుకున్నా. అది బాలయ్య గారు హీరో, అందరూ పాత బాలయ్య గారు, ఎం బాలయ్య గారు. సో ఇది కూడా చేస్తున్నా కాబట్టి దీనికి నా పేరుతో పెడితే రాకపోవచ్చు, ఒకటి వస్తుంది కాబట్టి రెండోదని నేను ఆయనకి ఫోన్ చేసి మీ పేరు డైరెక్టర్ కింద పెడతాను, తర్వాత చూద్దాం, అప్రూవ్ అయిన తర్వాత పెట్టుకోపో అన్నారు. నేను దాన్ని స్క్రిప్ట్ టెలివైజ్ చేసి స్క్రిప్ట్ సబ్మిట్ చేశాను. జంజాల గారి పేరుకి రాదా అండి? ఫస్ట్ అది వచ్చింది, తర్వాత నాది వచ్చింది. నేనేమనుకున్నానంటే ఆయన తీరుబడలేదు, నువ్వు చేసుకోరా అంటారు అనుకున్నాను నేను. కానీ ఆయన నేను చేస్తాను ప్రదీప్ అన్నారు. ఆశ్చర్యపోయానండి. సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండి చంటబ్బాయిలు అవన్నీ తీసిన తర్వాత టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండి నాకు టెలిఫిల్మ్ చేయడానికి వస్తారు. సరే, నరేష్, వేలు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ ఆర్టిస్టులు. అపార్ట్ ఫ్రమ్ మెయిన్ స్టార్ స్రవంతి, ప్రజ్ఞ వీళ్ళందరూ ఆర్టిస్టు పెట్టి ఆయన టెలిఫిల్మ్ డైరెక్ట్ చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే జంజాల గారు అవకాశాలు ఇస్తా అని చెప్పారు, చెన్నైలో ఉండమని చెప్పారు. పైగా భారతీరాజా విశ్వనాథ్ గారు ఇంతమంది కూడా అసలు భారతీరాజా గారు సీతాకోచిలక మొదలెట్టే ముందర జంజాల గారిని మీ హీరోయిన్ నాకు ఇయ్యి, అప్పుడు రాధ ఉండే తమిళ్ వర్షన్ ఫస్ట్ తీశారు వాళ్ళు. అవును, మా హీరోయిన్ నీకు ఇస్తాను, 2 సినిమాలు ఒకటే జంటను పెడదాం, 6 నెలల తేడాతో రిలీజ్ చేసుకుందాం కావాల్సి వస్తే అని అన్నారు. ఈయన నా హీరోని ఎవరికి ఇయ్యను అన్నారు జంజాల గారు. హి వాజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ మీ. అవును అవును. ఎందుకంటే ఈ సినిమా తీయడానికి 5 ఏళ్ల ముందర జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అడవి రావుడు సినిమా రిలీజ్ అయింది, వీరు డైలాగ్ రాశారు. అవును, నేను ఎన్టీఆర్ వీరాభిమాని, చొక్కాలు చెప్పుకున్నంత అభిమాని. నేను చూసి వచ్చే సినిమా అదే రోజు జంజాల్ గారు ఊళ్ళో ఉంటే మా ఇంటికి భోజనానికి వచ్చేవారు. మా మదర్ నక్క అనేవారు, మా ఇంటికి వచ్చేవారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా మావయ్య ఫ్రెండ్ అని చెప్పా కదా, వెన్నకోటి విజయరాం గారు ఫ్రెండ్ అనమాట. అవును. భోజనం అయిపోయాక నేను అన్న ఏం రాశారండి, ఇట్లా మామ ఇట్లా రాసావు ఇట్లా రాసావు. చాలా డైరెక్టర్ అయ్యాక ఆయనతో చనువు తగ్గించుకున్నా, కానీ అంత ముందర న్యాచురల్లీ చనువుగా ఉండేవాడు ఇలాంటి కాబట్టి. ఆయన వెంటనే నీకు సినిమాలో హీరోగా వస్తే వేస్తావా అన్నారు. ఎప్పుడు 76-77 సంవత్సరంలో. ఓకే, అడవిరావుడు వచ్చి రిలీజ్ టైంలో నేను నవ్వి వేస్తా అన్న. ఓ రోజు నీకు ఎన్టీఆర్ అంటే ఇష్టం కదా, ఎన్టీఆర్ నీ సినిమా ప్రివ్యూ పిలుస్తాను నేను అన్నారు. షాక్ అయిపోయి ఏమంటున్నారు నాకు అర్థం కాల. ఐ డి నాట్ టేక్ ఇట్ దట్ సీరియస్. అంతే కదా మరి. కరెక్ట్ 1980 డిసెంబర్ నెలలో మేము త్యాగరాజ గాంధీ సభలో ఓ చీకటి రాత్రి నాటకం ఇస్తున్నాం, నేను మా బ్రదర్స్ అందరం కలిసి. జంజాల గారు ఊళ్ళో ఉన్నారంటే ఇన్వైట్ చేశాను, ఆయన రాసిన నాటకే చూసేశారు. అయిపోయిన తర్వాత గ్రీన్ రూమ్ దగ్గరకు వచ్చి మేము మాతో పాటు భుజం మీద చేసుకుని మాట్లాడుతూనే ఉన్నారు. ఏంటి చీఫ్ గెస్ట్గా వచ్చినా నేను వెళ్ళడం ఏంటి, ఇంకా మాట్లాడుతున్నారు. మా కొంచెం ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అయిపోయాక మా ఫాదర్ని మదర్ని నన్ను పక్కకు తీసుకెళ్ళి అక్కడ వీడిని హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నా ప్రదీప్ని అన్నారు. కథ రెడీ అయింది అన్న. మా ఫాదర్కి నన్ను హీరోగా చేయాలని కళ. ఆయన చిన్నప్పటి నుంచి నాటకాల్లో తిప్పి నన్ను ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు నాటకంలో. మా ఫాదరే సైకిల్ మీద తిప్పి డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళి నాటకాల్లో వేషాలు ఇచ్చి ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్ చేయించి అంతా. ఆయనకేమో అదొక పెద్ద గ్రేట్. మా అమ్మ వద్దంది, రేపురా ఇంటికి మాట్లాడదాం. నాకు అర్థం ఏంటి, ఆయన ఒకసారి వస్తాను నెక్స్ట్ డే వచ్చా. మా అమ్మ వద్దుగాక వద్దంది, ఎందుకంటే వీడు పాడైపోతాడు చదువుకుంటున్నాడు. నేను మా అమ్మని పక్క తీసి అడిగా, అమ్మ పాడవటం అంటే నీ దృష్టిలో ఏంటి? స్మోక్ చేస్తావు, డ్రింక్ చేస్తావు, నాన్ వెజ్ తింటావు, ఏదో ఉంటాయి కదా పెద్దవాళ్ళకి. ఓ 10 చెప్పారు. నేను ప్రామిస్ చేస్తున్నా ఈ 10 నేను చెయ్యను. ఇప్పుడు నేను హీరోగా వేయించాను, ఇది చెయ్యనని మాటిస్తే వేయించాను, నేను చేయను. ఈరోజు దాకా మా అమ్మాయి పోయి కూడా 12 ఏళ్ళు అయింది. నేను ఆవిడకి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాను ఈరోజు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. నాట్ ఓన్లీ యూఆర్ ఎ గుడ్ యాక్టర్, యూఆర్ ఆల్సో గుడ్ సన్. ఎస్ సార్, ఎస్. అంటే ఎందుకు చెప్తున్నానంటే మంచి చెడు ప్రతి ఫీల్డ్లో ఉంటాయి సార్. సినిమా ఇండస్ట్రీ అనగానే మనం అంతా ఏదో చెడ్డవాళ్ళు అయినట్టు, మనకి సప్త వ్యసనాలు ఉన్నట్టు, బాటిల్ ఇట్లా తాగుతున్నట్టు అనక. మంచి చెడు ఎక్కడ లేదండి, అన్ని చోట్ల. అది మనలో ఉంటుందని నేను తర్వాత రియలైజ్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ బ్యాక్ అగైన్ నాకు బోల్డ్ అయిన ఆపర్చునిటీస్ వచ్చాయి. కానీ నేను ఎన్ని ఫిల్మ్స్ చేశానంటే, ఎంత చేశానంటే, ఈ లోపల ఓ పెద్ద దెబ్బ తగిలింది ఫస్ట్ నాకు
1992 సంవత్సరంలో. నేను ఇందాక చెప్పా కదా గ్రీన్ మ్యాట్ స్టూడియో పెట్టాను. 30 లక్షలు పెట్టి లో బ్యాండ్ ఎక్విప్మెంట్తో గ్రీన్ మ్యాట్ స్టూడియో పెట్టాను. ఆ రోజుల్లో 92లో 30 lakhs అంటే ఇప్పుడు 3 కోట్ల కనీసం 3-4 వెరీ హ్యూజ్ ఫండ్ అండి. వెరీ యూజ్ ఫండ్. అన్ఫార్చునేట్లీ 2 ఏళ్ళు దూరదర్శన్లో కేసుల వల్ల దానికి ఒక్కటి కూడా ఎక్కువ వర్క్ రాలేదు. ఏదో మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చాం. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు ఇవి అవి పెరిగిపోతూ వచ్చినాయి. ఈ టైంలో పిడుగు లాంటి వార్త దూరదర్శన్ కొత్త సీరియల్ అప్రూవ్ చేసిన నావే 6 సీరియల్స్ అప్రూవ్ అయినాయి. కానీ నేను తీసుకున్న ఎక్విప్మెంట్ లో బ్యాండ్ అని ఉండేది, అది వాడకూడదు, హై బ్యాండ్ ఎక్విప్మెంట్ వాడాలి అని. కళ్ళ ముందు పేక మేడ కూలినట్టు నా జీవితం కూలిపోయింది. ఈ టైంలో ఆ 30 లక్షలు నేను ఎట్టా తీరుస్తాను నాకు ఉంటుందా? సినిమాలకు వెళ్ళి అక్కడ ఇచ్చే 5,000 10,000 కోసం వేషాలు వేయాలి ఉంటుందా? న్యాచురల్లీ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఇక్కడ నాకు డిమాండ్ ఉన్న చోట ఈ వ్యాపారంలో ఉంటేనే నేను అది తీర్చగలను. కరెక్ట్ 4.5 ఏళ్ల లోపల అది మొత్తం తీర్చేసాం. మళ్ళీ జీరో, మళ్ళీ మొదలుపెట్టాను. 96లో కొత్త సీరియల్స్ మొదలై చాణక్య సీరియల్ చేశాను నేను. చాణక్య సీరియల్ దూరదర్శన్లో 13 ఎపిసోడ్లు మాత్రమే. నా లైఫ్లో ఇవాళ కూడా ద బెస్ట్ క్యారెక్టర్ ఐ ప్లేడ్ ఇస్ చాణక్య. నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్. మీరు నమ్మరండి, ఆ రోజుల్లో 1,07,000 రూపాయలు ఒక ఎపిసోడ్కి స్పాన్సర్లు తెచ్చి మా ఇంటికి తెచ్చిచ్చేవాడు అడ్వాన్స్లో. ఈరోజు కూడా దగ్గర దగ్గర అంత ధర రాదు. 96 సంగతి చెప్తున్నా. ఇంత కంఫర్టబుల్ మనకంటూ మార్కెట్ మనకంటూ ఉండి కష్టాలని అక్కం చేర్చుకునే తల్లిలాగా టెలివిజను లేకపోతే కార్పొరేట్ ఫిలిమ్స్ అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్ నాకుంటే ఇక నా దృష్టి అటు పోలేదు. సినిమాలు వైపు వెళ్ళలేదు సార్. రోజు బిజీగా ఉండటం కావాలి కదా. కదా, బిజీ ఒకటి, ఇన్కమ్ ఒకటి. 42 ఇయర్స్లో కరోనాతో సహా సార్ ఇవాళ దాకా ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు. ఇంక్లూడింగ్ నేను ఈవెన్ కరోనా టైంలో జూమ్లో అమెరికాలో ఉన్న పిల్లలకి, సౌత్ ఆఫ్రికా వాళ్ళకి, ఇండియాలో ఉన్న పిల్లలకి నేను క్లాసెస్ చెప్పేవాడిని, పర్సనాలిటీ క్లాసెస్. సరే ఎంటర్టైన్మెంట్లో కూడా ఏదో చెయ్యాలని చెప్పి మేము ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటాం. దానికి ఈ ఫన్ అని ఒకటి క్రియేట్ చేశాను. 500 ఫ్యామిలీస్ని అందులో మెంబర్స్ చేసి వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఉండండి, రాజమండ్రిలో ఉండండి, కరీంనగర్లో ఉండండి, జూమ్లో ఇక్కడి నుంచి సెలబ్రిటీస్ అందరితో ఇంటరాక్షన్ పెట్టించాను. చంద్రబోస్ గారితో, సుమతోటి, ఇట్లాంటి వాళ్ళందరితో ఇంటరాక్షన్ పెట్టించాను మొత్తం అంతా. ఓకే. సో అది కూడా అంటే నేనేం చెప్తున్నా, ఒక్కరోజు కూడా నేను ఖాళీగా లేదు. నేను కోట్లు సంపాదించలేదు, కానీ ఏ రోజు నా మీద సెక్యూరిటీ అనే ఇన్సెక్యూరిటీ అనే భావం లేకుండా పెరిగాను నేను, కింద పడ్డాక కూడా. అదేలేండి, మీకు ఒక ఊతం ఉన్నది ఇక్కడ. అంటే నాకు నేనే సార్. అవును, చంద్రబోస్ రాశాడు, నేను నువ్వుండే రాజ్యానికి రాజువు నువ్వే, మంత్రివి నువ్వే, బలగా నువ్వే, భటుడివి నువ్వే అంటారు కదా. మనం అంతే, మనకు మనమే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.